దేవుని నామని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుని వెంట ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మనతో చెప్పినట్లు, నేను మీ గురించి కలిగి ఉన్న ఆలోచనలు తెలుసుకున్నాను. అవి మీకు శాంతి కలిగించేవి, కీలు కలిగించేవి కాదు. మీకు భవిష్యత్తును, భరోసాను, ఆశలనిస్తున్నాడు. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావో దేవుని మీద నమ్మకాన్ని కోల్పోకూడదు. దేవుడు నీకు మంచి బాటను చూపిస్తాడు. ఆయన నీకు శక్తిని, ధైర్యాన్ని, పట్టుదలను ఇస్తాడు. ప్రతి కష్టంలోనూ ఒక దైవ సిద్ధాంతం ఉంది. ఆయన దయకు, ప్రేమకు నీవు ఎప్పుడూ అర్హుడవు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగు. దేవునిపై నమ్మకం ఉంచు. నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతములను చూడడానికి సిద్ధంగా ఉండు. ఈ సందేశం మనకు దేవుని ప్రేమను, ఆయన శాంతిని, ఆయన ప్రణాళికను నమ్మడానికి ప్రోత్సాహం ఇస్తుంది. మన జీవితంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన శక్తితో, బలముతో మనం ఏ అడ్డంకులనైనా అధిగమించగలము. లోకంలో మీకు కష్టం కలుగును, ధైర్యము గలవారై ఉండుడి. నేను లోకమును జయించి తిని అనే మాట యోహాను 16వ అధ్యాయము 33వ వచనంలో మనం చూడగలం. మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టం దేవుని సంకల్పంలో భాగమేనని మనం నమ్మాలి. అవి మనలను బలంగా మార్చుతాయి మరియు దేవుని పట్ల మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తాయి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, దేవునిని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకై జరుగుతుందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా యేసుక్రీస్తు మనకు సమాధానం, శాంతిని ఇస్తాడు. ఆయన పట్ల మనం ప్రార్థన చేసినట్లయితే మన హృదయంలో ప్రశాంతత, సమాధానము, నెమ్మది కలుగుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే, దేనిని గూర్చి మీరు చింతపడకండి, మీ అవసరములన్నీ ప్రార్థనతోనూ విజ్ఞాపనలతోనూ దేవునికి తెలియజేయడు అని అక్కడ రాసి ఉంటుంది. అప్పుడు మనము సకల జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసునందు మన హృదయములలో మనం పొందుకోగలుగుతాము. ప్రతిరోజు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన అనుగ్రహంతో మనం కొత్త అవకాశాలను పొందగలం. కాబట్టి నిన్ను శక్తివంతంగా చేసే దేవుడు, నీ ప్రతి కష్టాన్ని విడిపించే దేవుడు. మనం ఎంత బలహీనంగా, ఆత్మవిశ్వాసం లేకుండా అనిపించినా దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. దేవుని మీద విశ్వాసం మరియు ప్రార్థన మనలను శక్తివంతంగా, ధైర్యంగా మారుస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు నన్ను బలపరచువాడైనందున నేను సమస్తమును చేయగలను. ఈ వచనం మనకు ఒక బలమైన సందేశాన్ని అందిస్తుంది. క్రీస్తు ద్వారా మనకు శక్తి లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఏ కష్టాన్నైనా, ఏ పరీక్షనైనా దేవుని అనుగ్రహంతో మనం జయించగలం. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మన వెంటనే ఉంటాడు. ఇది మీకు శక్తిని, ధైర్యాన్ని కలిగించగలదు. దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆయన మనకు అవరోధాలను అధిగమించే శక్తిని ఇస్తాడు. కాబట్టి ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి అవమానంలో, ప్రతి నిందలో, ప్రతి ప్రమాదంలో, ప్రతి కన్నీటిలో దేవుడు మన చేయి పట్టుకుంటాడు. ఖచ్చితంగా ఆశ్రయించాలి, మనల్ని లేవనెత్తాడు. కాబట్టి మీరు ఏ విషయంలో చింతపడకుండా ప్రార్థనతో, విజ్ఞాపనలతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టయితే ప్రతి ఒక్క సమస్యకు దేవుడు పరిష్కారం చూపిస్తాడు. ఈ కొద్ది మాటలు మన వినికిట్లో దీవించబడును గాక. ఆమేన్.